స్పోర్ట్స్‌కి సంబంధించి ఇప్పటి నుంచినే ప్రిపరేషన్ బిగిన్ చేశారు నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడున్నటువంటి క్రీడాకారులకి సంబోధించుకొచ్చారు. ఒలింపిక్స్‌లో చాలా క్రీడాంశాలుంటాయి. అయితే అందులో సగం క్రీడల్లో భారత అథ్లెట్ పాల్గొనడం లేదు. పతకాలు ఎక్కువగా వచ్చే విభాగాల్లో మనం ఆడట్లేదు. ఇది దశాబ్దాలుగా జరుగుతుంది. 2012లో మనం కేవలం 13 క్రీడల్లో తలపడ్డాం. మరో 20 ఈవెంట్స్‌లో అసలు అడుగే పెట్టలేదు. అందుకే కొన్ని పోటీలు ఎలా ఉంటాయో కూడా దేశంలోని చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒలింపిక్స్‌లో చాలా క్రీడాంశాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతర దేశాల ప్లేయర్లు మనం పట్టించుకొని ఆటల్లోనే పతకాలు ఎక్కువ సంఖ్యలో సాధిస్తున్నారు. కాబట్టి 2026లో జరిగేటటువంటి ఒలింపిక్స్‌లో ప్రిపేర్ అవ్వండి. గట్టిగా అందులో పర్టికులర్గా సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ వంటి భారత్ నుంచి ఎవ్వరూ పాల్గొనట్లేదన్న విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. మనకు అద్భుతమైన కోస్తా తీర ఉంది, అట్లాగే కొండ ప్రాంతాలు ఉన్నాయి. సహజసిద్ధంగానే వనరులు ఉన్నప్పుడు ఇట్లాంటి క్రీడలో మన ప్రాతినిధ్యం పెరగాలి. అప్పుడే పథకాలను ఎక్కువ సాధించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయంటూ ప్రధాని సూచించారు. 2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో మరిన్ని ఈవెంట్లో పాల్గొనేలా చూడాలని అథ్లెట్లకి మోడీ సూచించారు. ఒక అథ్లెట్ సక్సెస్ అయితే కేవలం వాళ్ళ వరకే ఫలితాలు ఉండవు. కుటుంబం, పాఠశాల, కళాశాల, జిల్లా, రాష్ట్రం, దేశం గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. అందుకే పారా అథ్లెట్ల జీవితం ప్రత్యక్ష ఉదాహరణ. కామన్వెల్త్ గేమ్స్లో పథకాలు సాధించిన వీళ్ళంతా నాలో స్ఫూర్తి నింపారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. బేసిక్గా ఇప్పుడు జన్జీతో నరేంద్ర మోడీ మాట్లాడరంటే ఆయన క్రీడాకారులు ఎవరు పథకాలు గెలిచినా వాళ్ళతో మాట్లాడుతుంటారు. అట్లాగే ఇతర అంశాల్లో సక్సెస్ సాధించిన వాళ్ళని కూడా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు జన్జీ అనేటటువంటి పదాన్ని వాడుతూ దాన్ని ఏదో బీభత్సమైన అస్త్రంగా వాడుతున్నారు కాబట్టి నేను టైటిల్లో జన్జీ అని పెట్టింది.